చెన్నై రైల్వే మ్యూజియం కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం చెన్నై రైల్ మ్యూజియం కి అయితే వచ్చేసాం. సో అది చూసుకున్నట్లయితే మనకైతే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ఇలా స్ట్రైట్ గా వస్తే మనకైతే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒక్కొక్కటిగా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గో. సో ఇదైతే టికెట్ కౌంటర్ అన్నమాట. సో ఇక్కడైతే చూసుకుంటే మనకి ఏజ్ వైజ్ గా మనకి టికెట్ అయితే ఇస్తున్నారు. టికెట్స్ ప్రైస్ చూసుకుంటే అబౌట్ 3 to 12 years కి 15, 12 years కి 14 అండ్ స్కూల్ ప్యాకేజ్ వాళ్ళకైతే 15 అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, చూసేసుకోండి. మండే అయితే హాలిడే, మండే అయితే రాకండి, మిగతా డేస్ అయితే వచ్చి వీకెండ్ విజిట్. సో లెట్స్ గో. సో మేమైతే టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ అయితే 40 అయితే ఉంది. సో మేమైతే 2 members వచ్చాం కాబట్టి మాకైతే 80 పడింది. సో లోపలికి అయితే ఒక్కొక్కటి చూపిస్తాను. సో ముందుగా అయితే ఇంకా చూసుకుంటే ఇక్కడైతే మ్యూజియం లేఅవుట్ అయితే ఉంది. ప్రతిదీ ఒక్కొక్కటిగా మ్యాప్ అయితే ఇలా చూపించారు. సో ఇక్కడైతే మనకి 24 కౌంటర్స్ ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ప్రతిదీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. అండ్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ లోపలైతే వెళ్ళిపోదాం, పదండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇక్కడ కోల్కతా మెట్రో మోడల్ అయితే పెట్టారు. సో ఇది ఎలా ఉంది లోపలికి వెళ్ళి చూపిస్తాను, పదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కోల్కతా మెట్రో మోడల్ అయితే ఉంది. సో దీని అయితే లోపల నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ కోల్కతా మెట్రో డిజైన్ ఎలా ఉందో అలానే ఉంది. సో దీని అయితే ఐసిఎఫ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో దీంట్లో అయితే 25% ఇక్కడ పెట్టారు. సో జస్ట్ ఒక మోడల్ లాగా. సో ఇదైతే కోల్కతా మెట్రో అన్నమాట. సో నెక్స్ట్ ఏం ఉందో చూపించేస్తాను, పదండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పేర్ పార్ట్స్ తోటి అయితే ఒక బోర్డ్ డిజైన్ అయితే చేశారు. చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి. సో ప్రతిదీ స్పేర్ పార్ట్స్ తోటే చేశారు అండ్ ప్రతిదీ యూనిక్ డిజైన్ తో ఉంది. సో నవగ్రహాలకి ఆపోజిట్ గా చూసుకుంటే ఇక్కడైతే సిఆర్ఎం మూవీ థియేటర్ అయితే ఉంది. ఇదైతే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. సో మననైతే అలౌ చేయట్లేదు. సో ఇప్పుడు దీని పక్కన చూసుకుంటే ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ అయితే ఉంది. సో దీని అయితే స్పేర్ పార్ట్స్ అయితే చేశారు. చాలా యూనిక్ డిజైన్ తో అయితే ఉంది. సో దీంట్లో అయితే అన్ని లైట్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఆర్టా సెక్యూరిటీ అయితే ఉంది. సో దీన్ని కూడా ట్రైన్ లో ఉన్న స్పేర్ పార్ట్స్ అయితే చేశారు. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే మనకైతే ఇక్కడ ఇలా పాత ఇంజన్ యాడ్ చేసేసి ఒక డిజైన్ లాగా చేశారు. మొత్తం రైల్వే స్టేషన్ సెటప్ లా ఉంది ఇక్కడ. సో పెయింటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే పక్కన చూసుకుంటే ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ ఐసిఎఫ్ అంట. సో అన్ని మెటీరియల్స్ ఐరన్ స్టీల్ అవన్నీ కలిపేసి ఒక ఆర్ట్ లాగా చేశారు. సో ప్రతి ఆర్ట్ కి ఇలా ఒక బోర్డు ఇచ్చారు, వాటి డీటెయిల్స్ అండ్ ఎవరు చేశారనేది చూపించారు. సో ఇది చూసుకొని మీరైతే తెలుసుకోవచ్చు ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చెన్నై రైల్ మ్యూజియం గ్యాలరీ అయితే ఉంది. సో లోపల ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకైతే డైమండ్ జూబ్లీ గ్యాలరీ అయితే ఉంది. సో లోపల ఎలా ఉందో ఒక్కొక్కటిగా చూపిస్తాను. కమాన్. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కోల్కతా మెట్రో మోడల్ అయితే ఉంది. నేను ఇందాక చూపించాను కదా, అదే కోచ్ మోడల్ అయితే ఇక్కడ మినియేచర్ ట్రైన్ మోడల్ గా పెట్టారు. అలాగే ఇక్కడ మరెన్నో కోచ్ మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బీజీఏసీ 2 టైర్ కోచ్ మోడల్ అయితే ఉంది. ఈ కోచ్ మోడల్స్ చాలా రియలిస్టిక్ గా అలాగే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కోచ్ మోడల్ చూసుకుంటే ఇది BGSLRD 2nd క్లాస్ కోచ్ మోడల్ అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. సో ఇది యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్. సో యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్స్ లో ఈ రిలీఫ్ వ్యాన్ ని యూజ్ చేస్తారు. సో ఈ కోచ్ వచ్చేసి ఇది అంత్యోదయ పెయింట్లెస్ కోచ్. నెక్స్ట్ అయితే శ్రీలంకన్ డెమో అయితే ఉంది. సో ఐసిఎఫ్ లోనే శ్రీలంకన్ డెమో కోచ్ మోడల్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లోకల్ మెట్రో ట్రైన్ మోడల్ అయితే ఉంది. సో ఇక్కడైతే కొత్త మోడల్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పెట్టారు. సో ఇదైతే రీసెంట్ గా వచ్చిన న్యూ మోడల్.
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. సెల్ఫీస్ అండ్ ఫొటోస్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే కోచ్ మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎమిషన్ టెస్ట్ కార్ అయితే ఉంది. నెక్స్ట్ కోచ్ వచ్చేసి ఇక్కడ గరీబ్ రథ్ ఏసీ సిట్టింగ్ కోచ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ LHR ఏసీ చైర్ కార్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాంట్రీ కార్ అయితే ఉంది. సో ట్రైన్ లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఈ కోచ్ ని యూజ్ చేస్తారు. ప్యాంట్రీ కార్ ఆపోజిట్ చూసుకుంటే ఇక్కడ ICF నుంచి వేరే కంట్రీస్ కి కోచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీస్ ఫ్లాగ్స్ తో ప్రొజెక్ట్ చేశారు. సో వాటి నేమ్స్ వచ్చేసి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, మలేషియా, వియత్నాం, జాంబియా లాంటి ఇంటర్నేషనల్ కంట్రీస్ కి ICF నుంచి కోచెస్ ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మహారాజాస్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇదైతే లగ్జరీ కోచ్. ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్జరీ కోచెస్ బిల్డ్ బై ICF అయితే ఉంది. సో ఇక్కడైతే మహారాజా కోచ్ లో ఎలా ఉంటుందో గ్యాలరీలో అయితే ప్రొజెక్ట్ చేశారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మయూర్ మహల్ రెస్టారెంట్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాజాస్ క్లబ్ అయితే ఉంది. సో ప్రతిదీ కోచ్ లో ఎలా ఉందో ఇక్కడైతే ఒక్కొక్కటిగా ప్రొజెక్ట్ చేశారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కిచెన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే లార్జ్ కార్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ బెడెడ్ క్యాబిన్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఒక లగ్జరియస్ కోచ్ ఎలా ఉంటుందో ఇక్కడైతే మహారాజాస్ కోచెస్ చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ MRVC phase 2 అయితే ఉంది. సో దీన్ని అయితే ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యూజియం షాప్ అయితే ఉంది. సో దీంట్లో అయితే టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో అయితే షాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం పైన ఇంకా వేరే ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఉన్నాయంటే అదేంటో చూపించేస్తారు పదండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్ అయితే ఆర్ట్ గ్యాలరీస్ అయితే ఉన్నాయి. సో పైకి రాగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ లోకోమోటివ్ అండ్ పవర్ యూనిట్ గ్యాలరీ అయితే ఇచ్చారు. సో ఇదేంటో ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి. సో ఈ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి అంతా లోకోమోటివ్ డీజిల్ మోడల్స్ అన్నమాట. అండ్ దీంట్లో ఎలక్ట్రికల్ మోడల్స్ ఉన్నాయి, అవి ఏంటో ఒక్కొక్కటిగా చూపిస్తాను పదండి. ఈ ట్రైన్ ఇంజన్ స్పేర్ పార్ట్స్ అయితే అన్ని ఇచ్చారు. ఇక్కడైతే ఇంజన్ అయితే చూపించారు. సో నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే ఇవి కూడా ట్రైన్ లో ఉన్న అన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఇక్కడ ఒక్కొక్కటిగా ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే హెరిటేజ్ కార్నర్ అయితే ఉంది. దీంట్లో అన్ని ఏషియన్ టైమ్స్ యూస్ చేసిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. క్లాక్స్, పంచింగ్ క్లాక్స్, టెలిఫోన్స్, మెజరింగ్ కొనికల్ బిన్స్ ఇవన్నీ అయితే దీన్ని ప్రొజెక్ట్ చేశారు. సో ఇక్కడ ఇంకో ట్రైన్స్ గ్యాలరీ అయితే ఉంది, అదేంటో చూపిస్తాను పదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కోచ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ తైవాన్ రైల్వేస్ అయితే ఉంది.
నెక్స్ట్ అయితే ఇక్కడ కబూస్ కోచ్ అయితే ఉంది. నెక్స్ట్ కోచ్ వచ్చేసి థర్డ్ క్లాస్ ఉగానా రైల్వేస్ కోచ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ బ్రేక్ వ్యాన్, థర్డ్ క్లాస్ బంగ్లాదేశ్ రైల్వేస్, లగేజ్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్ ఇవైతే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాంట్రీ కోచ్ అయితే ఉంది. సో ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంటీరియర్ డిజైన్ తో చేశారు. సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది ఐసీఎఫ్. సో ఈ ప్యాంట్రీ కోచ్ ని ఐసీఎఫ్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఈ ప్యాంట్రీ కోచ్ లో కుకింగ్ చేసి వేరే కంపార్ట్మెంట్స్ లో అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏముందో ఒక వీడియో చూపిస్తాను పదండి. సో ఇదంతా మొత్తం ఆర్ట్ గ్యాలరీ అన్నమాట. దీంట్లో మోడల్స్ అండ్ గ్యాలరీస్ అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. సో ఇక్కడ వస్తే మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోనే బయటకు వెళ్తారు. సో ఎవ్రీథింగ్ అన్ని నోట్ చేశారు. చాలా బాగుంది డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వరకు అయితే ట్రైన్ గ్యాలరీని కంప్లీట్ చేసాం. ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది. ఇప్పుడు బయట ఉన్న ట్రైన్ కోచెస్, టాయ్ ట్రైన్, చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కోచ్ చూసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రికల్ మోటార్ కోచ్. సో దీని లోపల సీటింగ్ చూసుకున్నట్లయితే లోకల్ ట్రైన్ కోచ్ లా అనిపిస్తుంది. సో అప్పట్లో ఇలాంటి లోకల్ ట్రైన్స్ ని యూస్ చేసేవాళ్ళు. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ కోచ్ నీలగిరి మౌంటైన్ రైల్వేస్. ఊటీలో ఉండే నీలగిరి రైల్వేస్ లో ఈ కోచెస్ ని యూస్ చేసేవాళ్ళు. సో మన ఎదురు ఉన్న కోచ్ అయితే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్ కార్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దీని బోర్డ్ అయితే ఉంది. సో దీంట్లో అయితే డీటెయిల్స్ అయితే చూపించారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నారో గేజ్ కార్ లోకోమోటివ్ అయితే ఉంది. సో దీని అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్ విత్ ట్రక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెల్ప్లో స్టీమ్ క్రేన్ అయితే ఉంది. దీని అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీటర్ గేజ్ డీజిల్ లోకోమోటివ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టీమ్ లోకోమోటివ్ అయితే ఉంది. అప్పట్లో అయితే ఇలా స్టీమ్ ఇంజిన్స్ ని యూజ్ చేసేవాళ్ళు. డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ రాకముందు ఇలాంటి ఇంజిన్స్ ని రైల్వేస్ లో యూజ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాయ్ ట్రైన్ టైమింగ్స్ అయితే ఉంది. అండ్ లోపల చూసుకున్నట్లయితే టాయ్ ట్రైన్ స్టేషన్ అయితే ఉంది. సో బోర్డు మీద ఉన్న టైమింగ్స్ లోనే టాయ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అలాగే టాయ్ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు బెల్ అయితే మోగుతుంది. అది వినగానే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. ఇంకా లేట్ ఎందుకు, టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేసేద్దాం. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ లో టాయ్ ట్రైన్ ఇంజన్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే అన్ని బోగులు ఉంటాయి. సో దీంట్లో అయితే మనం కూర్చొని మనం అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ టాయ్ ట్రైన్ టికెట్ అయితే సపరేట్ గా ఏమి ఉండదు. మనం నార్మల్ గా బయట వాళ్ళు తీసుకున్న టికెట్ లోనే ఈ టాయ్ ట్రైన్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సో మేమైతే ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్ అయితే చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఈ ట్రైన్ అయితే నేను 4 o'clock అయితే ఎక్కేసాం. సో ట్రైన్ లో నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ట్రీస్ అండ్ గ్రీనరీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఇంజన్స్ అండ్ కోచెస్ కూడా చూడవచ్చు. మీరు చెన్నై రైల్వే మ్యూజియం వస్తే టాయ్ ట్రైన్ ని మిస్ అవ్వకుండా ఎక్కండి, లేదంటే మంచి వ్యూని మిస్ అవుతారు. ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ పార్క్, ప్లేయింగ్ ఏరియా కూడా చూడొచ్చు. పిల్లలకి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు.
చూసుకున్నట్లయితే ఇక్కడ బర్డ్స్ వ్యూ పాయింట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే మనం టనల్ నుంచి వెళ్ళబోతున్నాం. సో చూసారు కదా, ఎగ్జాక్ట్ గా మనకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా పార్క్ చుట్టూ టాయ్ ట్రైన్ అయితే తిరుగుతుంది. సో నాకైతే రైల్వే మ్యూజియంలో టాయ్ ట్రైన్ చాలా బాగా నచ్చింది. ఇంకా లోపే స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇదైతే చూసుకుంటే ఇది టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ అన్నమాట. ట్రైన్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా అండ్ చాలా బాగుంది. ప్రతిదీ మనం దాంట్లో నుంచి అయితే కవర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్. సో మీరైతే తప్పకుండా ఇక్కడ వచ్చినప్పుడు అయితే టాయ్ ట్రైన్ అయితే తప్పకుండా అయితే మీరు ఎక్కండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది. దీన్ని కూడా స్పేర్ పార్ట్స్ తో ఎంతో బ్యూటిఫుల్ గా అయితే క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. సో దీన్ని అయితే ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే రైల్ హిస్టరీ గ్యాలరీ అయితే ఉంది. ఇది ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసినట్లయితే మనకైతే 3 ట్రయల్ రన్నింగ్ మోడల్ టైమింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ టైమింగ్స్ ప్రకారంగా అయితే మనం ఇక్కడ రావాలి. సో దీని అయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మినియేచర్ ట్రైన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా రైల్వే స్టేషన్స్ లో ఉండే అనౌన్స్మెంట్స్ అయినా, ట్రైన్స్ అయినా, ట్రైన్ సిగ్నల్ లైట్స్, ట్రాక్ చేంజింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎంట్రన్స్ లోని దీని టైమింగ్స్ అయితే చూపించారు. సో ఆ టైంలోని వీటిని అయితే ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే విండ్ మిల్ పవర్ జనరేషన్. ఇది కూడా ICF లోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మద్రాస్ రైల్వే కంపెనీ అప్పట్లో ఎలా ఉండేదో ఒక డెమో మోడల్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇది సిటీ ఆఫ్ మద్రాస్ ఎలా ఉండేదో ఎగ్జాక్ట్లీగా ద మోడల్ అప్పటి కాలంలో ఎలా ఉండేది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఒకసారి చూసేయండి. సో ఇక్కడ అయితే పాతకాలం టికెట్స్ అయితే ఎలా ఉండేవో ఇక్కడ ప్రొజెక్ట్ చేసి చూపించారు. సో ఇలాంటి టికెట్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంజన్ వచ్చేసి చాలా పాతకాలమైన ఇంజన్ అన్నమాట. ఇదైతే 1 వీల్ ఇంజన్ అంటారు దీన్ని. సో దీని పేరు వచ్చేసి పోలార్ పౌలింగ్ ఇంజన్. ఈ ఇంజన్ వచ్చేసి ఇంగ్లాండ్ కి ఎక్స్పోర్ట్ చేశారు. అండ్ ఈ ఇంజన్ 1895 కి చెందినది. అండ్ ఈ ఇంజన్ లో వుడ్ అండ్ కోల్ ని ఫ్యూల్ గా యూస్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టీమ్ లోకోమోటివ్ అయితే ఉంది. లోకోమోటివ్ అంటే ఇంజన్. సో ఇంజన్ మోడల్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపిస్తాను, పదండి. సో ఈ స్టీమ్ లోకోమోటివ్ లో ఈ ప్లేస్ ఉంది కదా, దీంట్లో అయితే కోల్ వేస్తారు. అండ్ మేబీ ఈ ప్లేస్ లో అయితే కోల్ వేస్తారు అనుకుంటా, ఉంటుంది అనుకుంటా. సో మనకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు. సో ఇదైతే లోకోమోటివ్ స్టీమ్ మోడల్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది. వీకెండ్స్ లో మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇది చెన్నై రైల్వే మ్యూజియం. సో ఈ చెన్నై రైల్వే మ్యూజియం లో ప్రతి ట్రైన్ మోడల్ ఎవ్రీథింగ్ ICF వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇక్కడ చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డేని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వీకెండ్ అయితే ఇక్కడికి వచ్చేసి పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న టాయ్ ట్రైన్ అయినా, చిల్డ్రన్స్ పార్క్ అయినా, ఆర్ట్ గ్యాలరీ అయినా మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.